హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బట్టతల గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ పరిభాషలో దీన్ని ఎలోపీషియా అని చెప్పేసి అంటారు. ఇందులో 5 రకాలు ఉన్నాయి. ఆండ్రోజన్ ఎలోపీషియా, టీలోజన్ ఎలోపీషియా, ఎనాజన్ ఎలోపీషియా, ట్రాక్షన్ ఎలోపీషియా, ఎలోపీషియా ఏరియేటా అని చెప్పేసి. అయితే మొత్తం జుట్టు ఊడిపోయి బోడిగుండు అయిపోతే దీన్ని ఎలోపీషియా టోటాలిస్ అని చెప్పేసి అంటాం. జుట్టు ఊడిపోవడమే కాకుండా కనుబొమ్మలు ఇవి కూడా ఊడిపోతే దీన్ని ఎలోపీషియా యూనివర్సాలిస్ అని చెప్పేసి అంటాం. అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు చెప్తాం, మనకి కామన్గా వచ్చే కేసెస్ ప్యాటర్న్ హెయిర్ లాస్, మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని చెప్పేసి అంటాం. మామూలుగా చూసే బట్టతల. దీనికి హ్యామిల్టన్ నార్వుడ్ స్కేల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఫస్ట్ గ్రేడ్ 1లో పేషెంట్కి జుట్టు బాగానే ఉంటుంది. గ్రేడ్ 2లో ఈ టెంపుల్స్ దగ్గర పోతూ ఉంటుంది. రిసీడింగ్ హెయిర్ లైన్ అని చెప్పేసి అంటాం. వినే ఉంటాం, అరెకరం పోయింది, ఎకరం పోయింది అని చెప్పేసి అంటారు. గ్రేడ్ 3లో దీంతోపాటు వర్టెక్స్ దగ్గర ఖాళీ అయిపోతుంది, ఇక్కడ కూడా పలుచగా అయిపోతుంది గ్రేడ్ 3లో. గ్రేడ్ 4లో ఇది ఇంకా ఎక్కువైపోతుంది, ఇది మొత్తం గుండు కనిపిస్తూ ఉంటుంది. సో ఒక బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. గ్రేడ్ 5 వచ్చేటప్పటికి ఈ రెండింటి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇంకా సన్నంగా అయిపోతుంది. గ్రేడ్ 6 వచ్చేటప్పటికి ఆ బ్రిడ్జ్ కూడా తగ్గిపోతుంది. గ్రేడ్ 7 వచ్చేటప్పటికి మధ్యలో ఏముండదు, చుట్టూ ఉంటుంది. దీన్ని హిపోక్రటిక్ రీత్ అని చెప్పేసి అంటాం. ఇది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. అయితే ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో లుడ్విగ్ స్కేల్ అని చెప్పేసి ఉంది. వీళ్ళకి జుట్టు పలచబడిపోతుంది. సో ఎంత గుండు కనపడుతుందని దానికి తగ్గట్టుగా ఆ స్కేలింగ్ ఉందన్నమాట. చాలాసార్లు ఈ ఆండ్రోజన్ ఎలోపీషియా వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అయితే మరి యంగ్స్టర్స్లో 35 years లోపే ఆండ్రోజన్ ఎలోపీషియా లాంటిది వచ్చేస్తే కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏమైనా ఉందని చెప్పేసి రూల్అవుట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ఏం చేయాలి సార్ అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఫస్ట్ యాక్సెప్ట్ ది కండిషన్. బాల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అంటాం. బట్టతలే అందం, లేదా మొత్తం షేవింగ్ చేసేసుకోవడం. అయితే దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడినంత కాలం బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇక ఫైనల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అని చెప్పేసి అంటాం. తర్వాత రెండో రకం టీలోజన్ ఎలోపీషియా, స్ట్రెస్ ఎలోపీషియా అని చెప్పేసి అంటాం. సాధారణంగా మనకి గ్రో అవుతున్న జుట్టు ఎక్కువ ఉంటుంది, ఊడిపోతున్న జుట్టు తక్కువ ఉంటుంది. 85% ఎనాజన్ ఫేజ్లో ఉంటుంది, మిగతా 15% మాత్రమే ఈ టీలోజన్ కెటాజన్ ఫేజెస్లో ఉంటాయని చెప్పేసి అంటాం. ఈ రేషియో రివర్స్ అయిపోవడం కొన్ని కండిషన్స్లో, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. అప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎక్కువగా ట్రావెలింగ్ చేసినా, లేదా సర్జరీ ఏదైనా అయినా, యాక్సిడెంట్స్ అయినా, బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నా, ఇంకొకటి థైరాయిడ్ డిసీజ్ లాంటిది ఉన్నా జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. రోజుకి సాధారణంగా 100 హెయిర్ లాస్ ఉండాలని చెప్పేసి అంటాం. సో అంతకంటే ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే ఊడిపోయినా మళ్ళీ పెరుగుతుంది జుట్టు. టీలోజన్ ఎలోపీషియా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ట్రాక్షన్ ఎలోపీషియా అని చెప్పేసి 3 రకం ఉంది. జుట్టు టైట్గా కట్టేయడం వల్ల ఊడిపోవడం. మీరు ఎక్కడైతే టైట్గా కట్టేస్తున్నారో, ఏ జుట్టును కట్టేస్తున్నారో అది ముక్కలుగా ఊడిపోతూ ఉంటుంది. ట్రాక్షన్ ఎలోపీషియా అని చెప్పేసి అంటాం. తర్వాత ఎలోపీషియా ఏరియేటా అని చెప్పేసి ఉంది. ఇందులో ప్యాచెస్ కింద వస్తుంది బట్టతల. సో ఎక్కడో దిక్కుని ఈ బట్టతల ప్యాచ్ ఉంటుంది, ఇలా పక్కన ఎక్కడో దిక్కుని. ఆటో ఇమ్యూన్ కండిషన్ అని చెప్పేసి అంటాం. దీని ట్రీట్మెంట్ అంతా వేరేగా మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా మనకున్నది ఎనాజన్ ఎలోపీషియా. కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయించుకుంటే మొత్తం జుట్టు ఊడిపోయి బోడిగుండు అయిపోతుంది. దీన్ని ఎనాజన్ ఎలోపీషియా అని చెప్పేసి అంటాం. అయితే ఏదైనా కానీ ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. యాక్చువల్గా ఇది పెద్ద కాస్మెటిక్ ప్రాబ్లం కాబట్టి అందరూ భయపడిపోతూ ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.